ఆదికాండము 10వ అధ్యాయము 1 నుంచి 32 వచనములు. ఇది నోహవు కుమారుడగు షేము, హాము, యెఫెతును వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టి. యెఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తుబాలు, మెషెకు, తిరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనాజు, రిఫాతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీయోను, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జనుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషే, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు సేబా, హవీలా, సెబత్, రాయమా, సెబాత్కా అనువారు. రాయమ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి నుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నీనెవేకును, కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లేహాబీయులను, నప్తుయీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కల్దోలీయులను కనెను. ఫిలిప్పీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివీయులను, అర్కీయులను, సినీయులను, అర్వదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. మీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు మరియు ఎబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యెఫెతు సహోదరుడగును
షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, ఆషూరు, అర్పక్షదు, లూదు, అరామాను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషేను వారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తేను. యొక్తాను అల్మోదాదును, షెలాపును, అసర్మావేతును, యోరోహును, హదోరమును, ఉజాలును, దిల్కాను, ఒబేలును, అబిమాయేలును, షేబును, ఒఫేరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యుక్తను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోహవు కుమారుల వంశములు వే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.